మాజీ మంత్రి విడుదల రజని, ఆమె మరిది గోపి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చాలని చిలకలూరిపేటకు చెందిన నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. రజని అక్రమాలను ప్రశ్నించినందుకు తన పార్టీ ఆఫీస్పై దాడి చేసి హత్యాయత్నం చేయించారని ఆరోపించారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారని చెప్పారు. దాడికి సంబంధించిన వీడియోలను డీఎస్పీకి అందించినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లను చేర్చి న్యాయం చేయాలని కోరారు. కార్యాలయం మీద, మా ఇంటి మీద, అట్లాగనే మా జెండా మీద దాడి జరిగినటువంటి 2022లో దాడి జరిగింది. ఆ ఘటన మీద మరి ఈరోజు నరసరావుపేట డీఎస్పీ గారికి ఫిర్యాదు చేసేందుకు రావడం జరిగింది. నా పేరు రావు సుబ్రహ్మణ్యం, నేను నవతరం పార్టీ అధ్యక్షుడిని. ముఖ్యంగా మాజీ మంత్రి విడుదల రజని, ఆమె మరిది విడుదల గోపి, అట్లాగనే ఇంకొక మరిది జర్మనీ రాము, ఆమె అనుచరులు, పిఏలు అందరూ కలిసి సుమారు 100 మంది వరకు కూడా దీని మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత అప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆవిడ ఒత్తిడి వల్ల వాళ్ళు కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేదు. అంతేకాకుండా నవతరం పార్టీ నుండి నేను హైకోర్టుకి ఒక లేఖ రాయటం జరిగింది. వాళ్ళు లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి దాన్ని తీసుకొని రిపోర్ట్ కాల్ఫర్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్కి. పోలీస్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ కాల్ఫర్ చేసినటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి పల్నాడు ఎస్పీ, అట్లానే నరసరావుపేట డిఎస్పీ, అట్లానే చిలకలూరుపేట పట్టణ సిఐ వాళ్ళు ఏం చేశారంటే రిపోర్ట్ ఇచ్చేటువంటి దాంట్లో నవతరం పార్టీ కార్యాలయం మీద, ఆఫీస్ మీద, అట్లాగనే జెండా మీద దాడి జరిగిన మాట వాస్తవమే, కానీ అందులో విడుదల రజని లేరు, విడుదల ఆమె కుటుంబ సభ్యులు లేరు అని చెప్పి వాళ్ళు మరి అది అవాస్తవమైనటువంటి నివేదికను వాళ్ళు హైకోర్టుకు సమర్పించడం జరిగింది. ఆ ఆధారాలన్నీ కూడా హైకోర్టు నాకు పంపించింది. ఈరోజు ఆ ఆధారాలు మొత్తం కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి నరసరావుపేట డీఎస్పీ గారికి నవతరం పార్టీ నుంచి కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది.